నేను చెప్పేది ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండుటి మధ్యలోనే చూడమంటున్న పబ్లిక్ని. ఎందుకంటే ఇక్కడ కర్మగాలి రేవంత్ రెడ్డి, ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచిండు అనుకో, సరే వ్యక్తిగతంగా ఆయన గెలిచినా కూడా రేపు ప్రజల్ని మళ్ళీ మోసం చేస్తాడు. ఇక పబ్లిక్ మనం నమ్ముతున్నారు, ఇంకా మోసం చేయొచ్చని మోసం చేస్తాడు. ఇది ప్రత్యక్షంగా ఇంకా మనం మోసం చేయొచ్చని చేస్తాడు. దయచేసిన పబ్లిక్ అదే చెప్తా, కర్మగాలి కూడా ఆయనకి వేయకుండా బీఆర్ఎస్ మాత్రమే వేయాలి. కేసీఆర్ని దృష్టిలో పెట్టి, కేసీఆర్ వ్యక్తిగతంగా కాదు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేవలం కేసీఆర్ మాత్రమే చేస్తాడు. ఇది మాత్రం పక్క. మరి కాంగ్రెస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? బ్యాడ్, దానంత దరిద్రం లేదు. అందులో రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన దృష్టిలో పెట్టుకుంటే దయచేసి ఎవ్వరు కూడా ఏకని అందరి పాదాలకు మొక్కుతా, నీళ్ళ కళ్ళను కూడా ఏకమంటున్నా. నవీన్ యాదవ్ ఏం చేసిందా అమ్మ? పోటీలు ఉంటే ఏం చేసింది చెప్పు, చెప్పుకోవడానికి బాగానే ఉంది. నవీన్ యాదవ్ ఏం పెద్ద ఇదా? ఏం చేసిండు? ఏమన్నా పెద్ద చేసిండు? చూపిమని ఆయన ఏం చేసిండు? పోటీలు ఉంటే అయిపోతుందా? అంటే వేరే వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తే అయిపోతుందా? పబ్లిక్లో ఒపీనియన్, పబ్లిక్ న్యాయం చేయమని, గరీబ్ వాళ్ళని కొట్టకమని. నిన్న ఒక స్టేట్మెంట్ ఇనిండొచ్చు, నవీన్ యాదవ్ వస్తే మళ్ళీ రౌడిజం కూడా వస్తుంది, దుకాణాలలో వసూలు చేస్తారని కూడా చెప్తున్నారు పబ్లిక్ ఒపీనియన్. మరి అది కూడా చూడాలి కదా, అది కూడా ఉంది కదా, అది కూడా చూడమని చెప్తుండ్రు కదా. ఇన్ లేదా నువ్వు పబ్లిక్ స్టేట్మెంట్, టీవీ స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి, యూట్యూబ్ ఛానల్ కూడా వచ్చినాయి. అది కూడా దృష్టిలో పెట్టు. ఇవాళ కేసీఆర్ గొప్ప పని చేసిండు, సరే చిన్న కారణాలతో ఇవాళ ప్రభుత్వం పడిపోయిండొచ్చు. నవీన్ యాదవ్ వచ్చినట్టు అది అన్నం పంపిండ్రు అని చెప్పి వసూలు చేస్తారంట. మరి అది కూడా చెప్పమని పబ్లిక్లా. మళ్ళీ కష్టమే కదా, మనం కోరుకొని గొక్కున్నట్టే కదా, కోరుకొని గోక్కున్నది. అందుకే దయచేసి నేను చెప్తున్నా, కళలు కూడా ఏకమంటున్నా, వేయొద్దు, దండం పెట్టి చెప్తున్నా, ఎవ్వరు కూడా వేయొద్దు, ఎవరు కూడా వేయద్దు. కేవలం కేసీఆర్ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇది మనకు ఉదాహరణ. ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి